కోటి సంతకాల సేకరణకు స్వచ్ఛందంగా ప్రజలు మద్దతిచ్చారంటున్నారు కొండెపి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. కొండెపి నియోజకవర్గం నుంచి 80,000 మంది సంతకాల రూపంలో మద్దతు తెలిపిన ప్రతులను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపుతున్నామన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కోటి సంతకాలతో వైఎస్ జగన్ గవర్నర్ను కలుస్తున్నారని తెలిపారు ఆదిమూలపు సురేష్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు సంతకాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో సేకరించిన సంతకాల ప్రతులను తాడిపత్రి వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి జిల్లా కేంద్రానికి తరలించారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో ప్రజా ఉద్యమ ర్యాలీ సూపర్ హిట్ అయింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వేల మంది తరలివచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో సేకరించిన 62,500 సంతకాలను మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రానికి తరలించారు. నిరుపేద విద్యార్థులకు వైద్య విద్యను అందించే మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని గోపిరెడ్డి తప్పుబట్టారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 2,60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు 2 సంవత్సరాల కాలంలో. ఈ మెడికల్ కాలేజీకి కావాల్సింది 5,000 కోట్లు, సంవత్సరానికి 1,000 కోట్లు చొప్పున ఖర్చు పెడితే సరిపోతుంది. ఇది కూడా చేతకాక ఎవడో వస్తాడంట, వాడు పెట్టుబడులు పెడతాడంట ఈ రాష్ట్రంలో. దానికోసం తండ్రి కొడుకులు రోజు విదేశీ పర్యటన చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఒక పేదవాడు ఎలా బతుకుతున్నాడు, పేదవాడికి ఎలా 5 ఏళ్లు లోపలికి పోవాలో దాని గురించి ఆలోచించండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందన్నారు ఇచ్చాపురం సమన్వయకర్త పిరియా విజయ. ఇవాళ సుమారు 43,000 మంది సంతకాలు చేసిన ప్రతులను ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి తరలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నార్తు రామారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం జోక్యం కోరుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. కేంద్రం జోక్యం చేసుకుని ప్రైవేటీకరణ ఆపాలని విజ్ఞప్తి చేశారు. పేద వర్గాలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని, చంద్రబాబు నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని కేంద్ర మంత్రి సీతారామన్కు తెలిపారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. మెడికల్ కాలేజీల ఆస్తులను లీజుకిస్తున్నారని, ఒక్కో సంస్థకు ₹100 చొప్పున 50 ఎకరాలు కట్టబెడుతున్నారని వివరించారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని, ప్రైవేటీకరణ ఆపాలని కోరారు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య కళాశాలలన్నింటినీ ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోందన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయొద్దని కోరారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పేదలకు వైద్యం దూరం అవుతుందని, పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు మిథున్ రెడ్డి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటైజ్ చేసే కుట్ర జరుగుతోంది. సో మేము వెళ్ళి ఈరోజు నిర్మలా సీతారామన్ గారికి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. చాలా నష్టం జరుగుతుంది రాష్ట్రానికి, ఈ విధంగా చేయడము సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము ఆవిడకి వివరించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం వల్ల పేద విద్యార్థులకు కానీ, అదేవిధంగా ట్రీట్మెంట్ తీసుకునే దానికి వచ్చే పేదలందరూ కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా మేము ఆవిడ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మనం పరిశీలిస్తే ఇవన్నీ కూడా క్లియర్ గా అర్థమయ్యే విషయం ఏమంటే, ఆయన కావాల్సిన మనుషులకి అందరు కూడా పనిచేస్తా ఉన్నారు ఇవన్నీ అని చెప్పి కూడా ఈరోజు అర్థమవుతా ఉంది. ఇది చాలా రాష్ట్రానికి నష్టము. వచ్చే
చాలా అంటే పేద ప్రజలందరూ కూడా నష్టము, రాబో తరాల పిల్లలు ఎవరైతే డాక్టర్లు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నష్టం జరిగే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి.